హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే మా చెల్లి కొడుకు వచ్చినాడు అనమాట మా ఇంటికి. ఇంకా అదే ఇక్కడ మస్తు సిగ్గుపడతారనుకోండి వీడియోలు తీస్తూ ఉంటే పిల్లలు. ఇంకా నేనేమో వాడిని కొంచెం అక్కడ బెడ్రూమ్లో ఉంటే వెళ్ళి తీస్తే వాడు వద్దు పెద్దమ్మ అంటుంటే సర్లేని ఇంకా బయటకు వచ్చేసినాను అనమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే నేను వాడు షాపింగ్ వెళ్ళాము. అమ్మకి శారీస్ కావాలా అంటే అమ్మ శారీస్ కోసమని వచ్చినాడు వాడు. ఇంకా వాడు నేను ఇద్దరం వెళ్ళి షాపింగ్ చేసి నువ్వు రాకుంటే మళ్ళీ కూడా వీడియో తీస్తా చూడు అని చెప్పి మళ్ళీ వచ్చినా. బయటికి రావట్లేదన్నమాట. ఇంకా అది ఇక్కడ ఇంకా వచ్చేసిన తర్వాత వెళ్ళి షాపింగ్ చేసి వచ్చినాము. శారీస్ అయితే సూపర్ ఉన్నాయిలేండి, చాలా బాగున్నాయి. అన్నీ మంచిగా కొత్త కలెక్షన్ అనమాట. అన్నీ కూడా అమ్మ ముందు తీసుకుపోయిన అట్లాంటివే కావాలా, ఇంకా అవి తీసుకున్నాము. మళ్ళీ ఇంకా వేరే కూడా కొత్త స్టాక్ వచ్చిందంటే అవి కూడా కొన్ని తీసుకున్నాం అనమాట. బాగున్నాయి చీరలు అయితే సూపర్గా ఉన్నాయి. నేను తీసి పెడదాం అనుకున్నాను కానీ ఇంకా ఇవైతే బాగా నచ్చినాయి నాకు. కానీ మా ఆయన వచ్చినప్పుడల్లా కొంటావా చీరలు అనేసి అడుస్తాడనేసి ఇంకెందుకులేని ఇంకా నేను తీసుకోలేదు. సరే ఈసారి ఊరు వెళ్ళినప్పుడు ఉంటేనా అమ్మ దగ్గర తెచ్చుకోవచ్చులే అన్నట్లు ఇంకా తీసుకోలేదన్నమాట. కానీ చాలా బాగున్నాయి చూడండి, అసలు ఎంత బాగున్నాయంటే పేర్లు అవి నాకైతే వీడియో నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. సో వీటి పేర్లు కూడా నాకు అస్సలు గుర్తులేవు. చాలా రోజులైంది చూస్తూ ఉంటే వీడియో కనపడింది అనమాట. అరే చాలా రోజులైంది కదా అనేసి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి ఇప్పుడు పెడుతున్నాను అనమాట. బాగా లేట్ అయిపోయింది, అసలు ఈ మధ్య బాగా లేట్ అయిపోతుంది. చెప్తున్నా కదా ఫుల్ బిజీ ఇంకా సీజన్ స్టార్ట్ అయింది కదా, పండగల సీజను. ఇవి కూడా బాగున్నాయి పింక్. వీటిలో కూడా 6 కలర్స్ ఏమో వచ్చినాయి అన్నమాట. చూడండి ఎంత బాగుందో చీర. ఫోటో చూస్తే కనిపిస్తుంది కదా, తీసుకుందాం అనిపిస్తుంది కానీ ఇంకా మా వారే నాకు చాలా తెస్తుంటాడు. మళ్ళీ ఇవి తీసుకుంటే అడుస్తాడు, ఎన్ని కావాలా నీకు, నేను తెస్తా కదా మళ్ళీ మీ అమ్మ దగ్గర తీసుకుంటావా అంటుంటాడు అనమాట. అందుకని నేను ఆచితూచి తీసుకుంటాను. పండగ ఒకటి ఇప్పిస్తుంది అమ్మ, అప్పుడు మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాంలేండి. మొన్న సంక్రాంతి అప్పుడు కట్టుకునే చీరలు కూడా అమ్మ ఇప్పించినవి, పండగ రోజు కట్టినవి. ఇవి సూపర్ ఉన్నాయి, ఇవి నచ్చినాయి అనమాట. నాకు తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా మళ్ళీ ఈయన ఎందుకులే ఎన్ని తీసుకుంటావు అంటాడు అనేసి ఇంకా నేను ఎన్ని తీసుకున్నా మనకు ఆడవాళ్ళకు తక్కువే కదా, అసలు తీరదు, తనివి తీరదు కదా. ఎన్నైనా తీసుకుంటూనే ఉంటాము. ఒకసారి కట్టింది మళ్ళీ ఇంకోసారి కట్టాలనిపించదు. వేరే ఫంక్షన్ ఒక ఫంక్షన్ కట్టింది ఇంకో ఫంక్షన్కి కట్టాలనిపించదు కదా. ఎవరికైనా ఇట్లాంటి ఆలోచనే ఉంటుంది ఖచ్చితంగా. ఆడవాళ్ళకి చీరలు అంటే అంత పిచ్చి కదా, ఎవరికైనా అట్లే ఉంటుందిలేండి, నాకనే కాదు. ఇంకా అందరితో పాటు నేను ఇవి కలర్స్ అయితే చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చినాయి. క్రష్ మోడల్ అనమాట, బాగున్నాయి. అదే అమ్మకి చెప్పిన, ఒకవేళ ఒకటో రెండో అట్లా ఏమన్నా మిగిలితే నాకు చెప్పమ్మా, నేను తీసుకుంటా కానీ అని చెప్పినాను అనమాట అమ్మకు. చూడాలి మరి ఎంతవరకు ఉంటాయో. ఇంకా అన్నీ ఈయన వచ్చేసరికి ఒకసారి చెక్ చేద్దాము, మళ్ళీ బస్కి ఇచ్చి పంపించాలి కదా అనేసి అన్నీ తీసి చూస్తున్నాను. ఇంకా వాడేమో లోపల ఉన్నాడు, ఇంకా వాడితోనే పంపించాలన్నమాట. అన్నీ బాగున్నాయి చీరలు అయితే, అన్నీ చూసి నేనే వెళ్ళినాను కదా, అన్నీ చూసి తెచ్చినాను అనమాట, మంచిగా సెలెక్షన్ చేసి. ఇంకా ఫోన్లో మా చెల్లెలు చెప్తా ఉన్నింది, నేను ఇక్కడ చూసి తీసుకున్నాను, బాగున్నాయి కదా. ఇక్కడే నంద్యాలలోనే తీసుకుంటుంటామన్నమాట. అమ్మ కూడా ఇక్కడికే వచ్చి తీసుకుంటుంటుంది. ఇదండి ఇవాళ నా వీడియో. ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోకి లైక్ ఇచ్చి వీడియో కంటిన్యూ చేయండి. ఛానల్ ఫస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా, తర్వాత వీడియోకి లైక్ ఇవ్వండి. ఇవి అన్నమాట, మంచి కలెక్షనే వచ్చినాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.